తెలంగాణ రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల సృజల స్రవంతి ప్రాజెక్ట్ ఇప్పుడు కాకరేపుతుంది. ప్రాజెక్టు నిర్మాణం చేస్తామని కాంగ్రెస్ చెబుతూ ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశాం, కానీ అక్కడి నుంచి రిప్లై లేదు. ఒకవేళ రిప్లై లేకపోతే మహారాష్ట్రకు మరో ఉద్యమాన్ని చూపెట్టే ప్రయత్నం చేస్తాం మహారాష్ట్ర ముఖ్యమంత్రికి అని నేరుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చెబుతుంటే 30 నెలలు గడిచినా ఎందుకు తట్టాడు, ఇప్పటి వరకు సిమెంట్ వేయలేదు, అసలు ప్రాజెక్టు కట్టడం నీతోటి అవుతుందా లేదా అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రాణహిత చేవెళ్ల సృజల స్రవంతి ప్రాజెక్టుపై పొలిటికల్ సర్కిల్లో ఏం చర్చ కొనసాగుతుంది, ప్రస్తుత పరిస్థితి ఏంటి, ఈ ప్రాజెక్టు పేపర్ ముందుకు నడిచిందా లేదా ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో అందిస్తుంది. తుమ్మిడేటి గ్రామ ప్రజలు ఏమంటున్నారో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బాబు, ఏంది ఈ ప్రాజెక్టు ఏమంటున్నారు అసలు స్టార్ట్ అయినప్పటి నుంచి 2008లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉండే. ఫస్ట్ ఒకసారి వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేసిండు. తర్వాత ఒకసారి వచ్చి ఆయన ఈ ప్రాజెక్టు మీద నేను కట్టి తీరుతా, ఆదిలాబాద్ ప్రజలకు నేను నీళ్ళు ఇస్తా ఇట్లా అని చెప్పిపోయింది. అయితే మేము ఎంతో సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు ఎడారి నీళ్ళతో మేము బతుకుతున్నాం. మా బతుకుదేరలేదు. ఇలా ఇక్కడ నీళ్ళు ఉన్న శాంక ఎందరో హైదరాబాద్ నుంచి అటు విజయవాడ నుంచి వచ్చి చూసిపోతున్నారు. కానీ మాకు ఏది ఇక మన తలాకు నీళ్ళు పెట్టి మనం దూపాకు చచ్చినట్టు మా బతుకు ఉంది. ఎవరైనా వస్తే రైతులని మాట్లాడి మీకు ఏ ఇబ్బంది ఉన్నది, మీరు ఇట్లా ఉన్నారని మమ్మల్ని ఫస్ట్ అడిగి తర్వాత వాళ్ళ ఆన్సర్ ఇవ్వాలి మాకు. ఈ ప్రాజెక్ట్ దేనికి వచ్చింది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టిన శాఖ ప్రాజెక్ట్ అవుతలేదు అనుకుంటున్నాం మేము ప్రజలు. లేకుంటే ఇట్లా పెద్ద ప్రాజెక్టులు అయినాయి కానీ ఈ ప్రాజెక్ట్ అవుతలేదు. అంటే ఒక రకంగా అంబేద్కర్ను ఈ పాలకులందరూ కించపరుస్తున్నారు, అవమానిస్తున్నారు. అట్లా అనిపిస్తున్నది మా ప్రజలకు ఇక్కడ. లేకుంటే ఇన్ని పెద్ద దీనికన్నా పెద్ద కాళేశ్వరం అయింది, అది నాగార్జున ఎప్పుడెప్పుడో కట్టినారు, కానీ ఇది ఎందుకు అవుతలేదు అందుశాఖ మా అభిప్రాయం. అది ఏమంటున్నారు రైతులు దీని మీద ఏదన్నా ఉద్యమం చేయబోతున్నారా? ఉద్యమం చేస్తున్నాం. మీకు నీళ్ళు కావాలంటే కావాలా సార్, మేము ఏడారి ఉన్నామా. ఆదిలాబాద్ జిల్లా ఫస్టే మా వెనుకబడి ఉన్న జిల్లా. ఈ జిల్లాని ఎవరు పట్టించుకుంటారు లేరు. అయితే ఆ జిల్లా లెక్క మా జిల్లా కూడా అభివృద్ధి అయితే మేము వాళ్ళ లెక్క బతుకుతాం అన్నట్టుగా మేము అంటున్నాం. మా ఆదిలాబాద్ జిల్లాలో ఎందుకు వలస పోవాలి అటు విజయవాడ హైదరాబాద్, అది ఎందుకు మళ్ళీ వాళ్ళు ఎందుకు ఇక్కడ రారు? ఇదే ప్రాజెక్ట్ ఉన్న వాళ్ళ తీరు సస్యశ్యామలం అయితే వాళ్ళు ఇంకా రారా? ఆ ఉద్దేశం మాది ఉంది. ఇది పరిస్థితి. ఖచ్చితంగా ప్రాజెక్టు నిర్మాణం అయితే మంచి జరుగుతుందని నేరుగా రైతులు చెబుతున్నారు. మనతో పాటు ఓ బాపు ఉన్నాడు. మా బాపు ఏం పేరు? ఇక్కడనేనా బాబు? ఏ ఊరు మీది? తుమ్మిడియా? ఏంది ప్రాజెక్ట్ ఎందుకు అయితే లేదు, ఏమైనా చర్చ ఏం జరుగుతుంది ఊర్లో, ఏమంటున్నారు? జరుగుతుంది అయితే వస్తాను పోయితాను చూసి ఏమైతే లేదు. మరి ప్రాజెక్ట్ ఎందుకు అయితే లేదు అని ఈ ప్రాంతంలో ఉన్న నాయకులకు ఎవరికైనా అడిగినా? ఏమో మాకంత తెలుసు. ఏంది బాబు, మీకు ఇప్పుడు వర్షం ఆధారంగానే పత్తి మీరు మర్చి పండిస్తారా, లేదంటే ఏదైనా నీళ్ళ ఆధారం ఉన్నదా? నీళ్ళ ఆధారం ఏం లేదు, వర్షం వస్తే పండుతుంది, లేకుంటే ఏం లేదు అంతే. ప్రభుత్వానికి ఏం చెప్తారు మరి మీరు? ఏం చేస్తాం, నీళ్ళు కావాలి మనకు. నీళ్ళు అయితే పంట మంచిగా పండుతుంది. 2 పంటలు అయితే 3 పంటలు అయితే వెళ్తుంది వర్షం నీళ్ళు ఉంటాయి. అందుకోసం మాకు నీళ్ళు మాకు కావాలని చెబుతున్నారు. నీళ్ళు అయితే పంట పండుతుంది, పంటలు వెళ్తాయి, మేము బాగుపడతామని చెబుతున్నారు. ముందు నుండే ఆర్టీవీ చాలా స్పష్టంగా చెబుతుంది, పక్కనున్న మహారాష్ట్రలో దాదాపుగా 1800 ఎకరాల ముప్పుకు గురవుతుంది. 2 తాలూకాలు 16 గ్రామాల్లో బ్యాక్ వాటర్ వల్ల ప్రమాదంగా ఉంది. అక్కడి ముఖ్యమంత్రి అందుకనే స్పందించట్లేదని పదే చెబుతూనే ఉంది. కానీ ఇప్పటి వరకు లేఖ రాసిన స్పందన రాలేదని ముఖ్యమంత్రి చెప్పడంపై ఒక చర్చ అయితే కొనసాగుతుంది. మరోపక్క కవితతో పాటు ప్రధానమైన పార్టీల నాయకులు చాలా స్పష్టమైన అంశాలు చెబుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇక్కడ ప్రాజెక్టు కట్టే సమయం లేదు, ప్రాజెక్టు కట్టలేరు, కానీ మాటలు చెప్పి కాలక్షేపం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా కూడా రాజకీయ పబ్బం గడుపుకోవడానికే, మరోసారి మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరుతో డబ్బులు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఈ ప్రాంతం మాజీ ఎమ్మెల్యే కూడా ఆరోపించుతున్న పరిస్థితి. ఇప్పటికైనా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల సృజల స్రవంతి ప్రాజెక్టుపై ఒక స్పష్టత ఇస్తూ ఎప్పటి వరకు ప్రారంభిస్తారు,
38,000 కోట్లతో అప్పుడు ప్రారంభించిన డిపిఆర్ అప్పటి శంకుస్థాపన ఇప్పుడు ఎన్ని వేల కోట్లకు పోతుందో ఒక స్పష్టత ఇవ్వవలసిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉంది. దీనిపై ఇప్పుడున్న నీటిపారుదల శాఖ మంత్రితో పాటు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు ఎక్స్పర్ట్లు ఏం మాట్లాడతారో వేచి చూడాలి. ఏది ఏమైనప్పటికీ ఈ ప్రాంతంలో ప్రాజెక్టు పని పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలకు తాగునీరు సాగునీరు అందించాలని చెబుతూ ఈ ప్రాంతంలో ఉన్న ప్రధాన నియోజకవర్గాలకు నీళ్ళు ఇచ్చి ఆదిలాబాద్ జిల్లాను సస్యశ్యామలం ఈ నీటి ద్వారా చేయాలి. ఒకవేళ గ్రావిటీతో కనుక నీళ్ళు అందిస్తే నిజంగానే మేము గనులనే కొనియాడతామని ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈ ప్రాజెక్ట్ అంశం రానున్న రోజుల్లో ఇంకా ఎంత కాకరేపుతుందో వేచి చూడాలి. కెమెరా సుమంతో రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్ నుండి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడి 2 సంవత్సరాలు దాటింది. మొదటి 1-2 సంవత్సరాలు అంటే అస్తవ్యస్త పరిస్థితి, ఆర్థిక సమస్యలు, రకరకాల అన్యాయాలకు కొంత సమయం పట్టింది. రెండవది ఇప్పుడు ఏదైతే అదొక అంశం. రెండవ అంశం ఏదైతే మేడిగడ్డ ద్వారా తీసుకుపోయే సందర్భంలో ఎన్నికల గంట ముందే మేడిగడ్డ అవన్నీ కూడా కుంగిపోవడము, దాన్ని వాడుకునే పరిస్థితి లేకపోవడం, తర్వాత దాన్ని ఇమీడియట్గా రెక్టిఫై చేయడానికి వస్తుందా అనే దాని కింద దాన్ని కేంద్ర ప్రభుత్వానికి రాయడము, ఆ యొక్క ఆలస్యం కావడము, టెక్నికల్ రిపోర్ట్ అవడం, ఈ ప్రాసెస్లో 1 సంవత్సరం పోయింది. సో అది సందిగ్ధావస్థ పరిస్థితిలో, అది మేడిగడ్డ అయినా సుందిళ్ళైనా అన్నారమైనా సందిగ్ధ ఉన్న పరిస్థితిలో సో ఫర్దర్ కాలయాపన కాకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో ఒకటి తుమ్మిడిహట్టి నుంచి గ్రావిటీతో నీళ్ళు తీసుకుపోవాలని ఒకటి. రెండవ అంశం కూడా ఏంటంటే ఆ మేడిగడ్డ సుందిళ్ళ ద్వారా, మేడిగడ్డ అన్నారం ద్వారా ఏదైతే ఎత్తిపోయడం ద్వారా వచ్చేటువంటి ఖర్చు అవుతుందో విద్యుత్ బిల్లే సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయలు అవుతుంది. ప్రతి సంవత్సరం 1,000 కోట్ల రూపాయలు అవుతుంది. ఇక్కడ తుమ్మిడిహట్టి నుంచి వచ్చే కాలువ గ్రావిటీ కెనాల్ ద్వారా తీసుకొస్తే ఎల్లంపల్లి దాకా లేదంటే సుందిళ్ళ దాకా తీసుకొస్తే అక్కడ ఒక పంప్ అవసరం లేదు, ఒక మోటార్ అవసరం లేదు, ₹1 కరెంట్ ఖర్చు పెట్టే అవసరం లేదు, గ్రావిటీ ద్వారా వస్తుంది. సో ఆ అమౌంట్ అనేది సేవ్ అవుతుంది. అందులో 1 సంవత్సరం ఖర్చు పెడితే వచ్చే కరెంట్ బిల్ ఖర్చు పెడితే దానికి ఏదైతే బ్యాలెన్స్ వర్క్ అవుతుందో తుమ్మిడిహట్టి నుంచి ఆ రోజున మీరన్నట్టుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2008వ సంవత్సరంలోనే అప్పుడే ఈ యొక్క ప్రాణహిత చేవెళ్ళ సుజలా స్రవంతి అనేటువంటి అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరుతోటి ఆ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 16 లక్షల ఎకరాలు అక్కడికి వెళ్ళి. సో దాని మూలంగా లిఫ్టింగ్ హైట్ తగ్గుతుంది, గ్రావిటీ ఇక్కడ లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు, మరి గ్రావిటీ ద్వారా వస్తుంది. అందుకని దానికి మళ్ళీ అదే తుమ్మిడిహట్టి నుంచి ముందు తీసుకెళ్ళడానికి కార్యాచరణ రూపొందించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లాగే సంబంధిత ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దానిపైన పూర్తిగా డీటెయిల్గా సుదీర్ఘంగా పలు దఫాలు దానిపైన సమీక్షలు పెట్టి అధికారులు వారు అన్నీ చేసిన తర్వాత సో దాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతోటి ఇప్పుడు ఒక కార్యాచరణ రూపొందించడం జరిగింది. సో అందులో భాగంగానే మొట్టమొదట కావాల్సింది ఆల్రెడీ 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు. గతంలో ప్రాణహిత చేవెళ్ళ వైఎస్ గారు చేపట్టిన దానిలో సుమారుగా అప్రాక్సిమేట్లీ 33,000-34,000 కోట్ల రూపాయలతో దానిలో 11,000 ఖర్చు పెట్టడం జరిగింది. అంటే ఒక భాగం ఖర్చు జరిగింది. సో ఈ గ్యాప్ అనేది 15 సంవత్సరాలు వచ్చింది కాబట్టి ప్రస్తుత రేట్ల ప్రకారం డెఫినెట్గా పెరుగుతుంది. సో దానికి అది మొదలు పెట్టాలంటే మొట్టమొదటగా మహారాష్ట్ర గవర్నమెంట్ను ఒప్పించాల్సిన అవసరం ఉంది. అది గతంలో 152 మీటర్లు ఉన్నారు. సరే కనీసం 150 మీటర్లకైనా ఆ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఫడ్నవీస్ గారిని ఒప్పించడం కోసం ఇప్పటికే గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మహారాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లాగే ఇరిగేషన్ మంత్రులు ఉత్తమ్ గారు ఆ మీటింగ్ కోసం అపాయింట్మెంట్ అడిగిండ్రు ఫడ్నవీస్ని. సో అపాయింట్మెంట్ డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం ఒకవైపున. రెండవది ఎల్లుండి ప్రధానమంత్రి గారు వస్తూ ఉన్నారు. సో ప్రధానమంత్రి గారికి కూడా మీ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నదే ఈ సాగునీటి కోసం. కాబట్టి సుదీర్ఘకాలంగా పెండింగ్ ఉన్నటువంటి ప్రాణహిత చేవెళ్ళ సుజలా స్రవంతి ప్రాజెక్టును, అంబేద్కర్ ప్రాజెక్టును దీనికోసం ప్రధానమంత్రి గారు చొరవ తీసుకొని అట్లాగే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారు కూడా
దీనిపైన స్పందించి రైతాంగం ముఖ్యం కాబట్టి సో దీన్ని స్పందించి ఆ 150 మీటర్లకు వాళ్ళకు అనుమతి ఇచ్చే కార్యక్రమం చేస్తే ముందుకు వస్తే దీన్ని స్పీడప్ చేసేటువంటి అవకాశం ఉంది. పై గ్రావిటీ ద్వారా వస్తుంది. ఆల్రెడీ కొంత పూర్తి అయింది. సో కాబట్టి ఇది ఒక అంశం. అట్లనే ఇది ఎక్కడ దాకా అంటే చేవేళ్ళ దాకా తీసుకెళ్ళవచ్చు. ఆల్రెడీ కొంత నెట్వర్క్ ఉంది, దాన్ని కూడా ఉపయోగించుకుంటాం. మంత్రి చెప్తున్నాడు ఇక్కడ ప్రాజెక్ట్ అంటే దాన్ని ఏమంటారు, గ్రావిటీ ద్వారానే నీళ్లు మేము అందించగలుగుతాం ఎల్లంపల్లికి అని చెప్పి మంత్రి చెప్తున్నాడు. నేనేమంటున్నానంటే ఇది సాధ్యమా అసాధ్యమా అనేది అసలు వాళ్ళకి తెలియదు. ఇది మంచిదా చూడాలన్నది వాళ్ళకి తెలియదు. నోటికి వచ్చింది మాట్లాడుతున్నారు. వచ్చినప్పుడు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం, స్టేట్మెంట్ ఇచ్చిపోతున్నారు అంతే, అంతవరకే. వీళ్ళు గ్రావిటీ ద్వారా నీళ్ళు ఇస్తారా అంటే వీళ్ళు గ్రావిటీ ద్వారా నీళ్ళు ఇచ్చేవాళ్ళు. కేసీఆర్ మాత్రం పోయి కాళేశ్వరంలో కట్టుకున్నాడు. అదే ఎన్నన్నా మాట్లాడవచ్చు, నోటికి అద్దు లేదు దీనికి. ఇప్పుడు సెల్ ఫోన్ మాట్లాడితే దానికి ఒక ఛార్జ్ అది వేస్తే కార్డు వేస్తే మాట్లాడుతాను. నాలుకకి ఇప్పుడు అద్దు పద్దు లేదు, నోటికి వచ్చి ఏదో వస్తే అది మాట్లాడవచ్చు. కాబట్టి గ్రావిటీ ద్వారానే వస్తాయి, కమిషన్ కోసం కట్టారంటారు. మరి మీరు కమిషన్లు అవసరం లేదు కదా, ఇది గ్రావిటీ ద్వారా ప్రజలకు సేవ చేసేది కదా. మరి మీరేం గడ్డిపిస్తున్నారు, మీరెందుకు కట్టట్లేదు? మరి నోటితో మాట్లాడతాం కదా, కట్టి చూపిండి. మీరు గ్రావిటీ ద్వారా నీళ్ళు ఇస్తే మిమ్మల్ని శబాష్ అంటాం కదా, మేము మీకు ఫలాభిషేకం చేస్తాం కదా. మేము ఎవరన్నా సైంటిస్టులు అడగండి, ఎవరన్నా నిపుణులు అడగండి, ఇంజనీర్లు అడగండి, అది గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తాయా, అది ఏంటి పరిస్థితి నిపుణులు అడగండి, చెప్తారు. మధ్యలో సింగరేణి బ్లాక్స్ ఉన్నాయి, ఆ బ్లాక్స్లో కాలువలు తవ్వనీరు వాళ్ళ అభ్యంతరాలు వేరే ఉన్నాయి, సిడబ్ల్యూసీ అభ్యంతరం వేరే ఉంది. గ్రావిటీ ద్వారా మీరు ఎప్పుడు వెళ్తుంది? 152 మీటర్ల హైట్ పెడితేనే మీరు గ్రావిటీ ద్వారా నీళ్ళు వెళ్తామని మీరే చెప్తున్నారు. మరి చేయండి, 152 ఫీట్ల ఎత్తుతో ఈ ప్రాజెక్ట్ కట్టేటట్టు మహారాష్ట్రతో ఒప్పందం చేయండి. ఇవాళ తెలంగాణ రక్షణ సేన నుండి కాగజ్ నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి తుమ్మిడి హెట్టి, ఆ రెండు వేర్వేరు గ్రామాలు. తుమ్మిడి హెట్టి దగ్గర మేమున్నాం. ఇక్కడ వెన్గంగ పెనుగంగ ప్రాణహిత 3 కూడా సంగమం చేస్తాయి. మరి ఈ ప్రాంతంలోనే తుమ్మిడి హెట్టి ప్రాజెక్టు కడతామని చెప్పి 5 ముఖ్యమంత్రులు చెప్పడం జరిగింది ఇప్పటికీ. రాజశేఖర్ రెడ్డి గారు, ఆ తర్వాత రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత కేసీఆర్ గారు, తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అందరూ చెప్పిండ్రు 2006లో ప్రారంభం కావాల్సింది. 2026 అయినా కూడా ఇంతవరకు ఆ పనులు ప్రారంభం కాలేదు. కాబట్టి మేము ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము, మీరు 148 మీటర్లకు ఉన్నటువంటి ఒప్పందం ప్రకారం మీరు అర్జెంటుగా కట్టడం స్టార్ట్ చేయండి. మీరు కట్టడం 150కే కట్టండి, కానీ నీళ్లు కావాలంటే 148 దాకా నిలుపుకోవచ్చు. కానీ కేవలం మీరు నేను లేనిపోని పంచాయతీ పెట్టి కొత్తగా మళ్ళీ మహారాష్ట్ర సీఎంకి నేను ఫోన్ చేస్తే ఆయన ఫోన్ ఎత్తుతలేడు, అపాయింట్మెంట్ ఇస్తలేడు అని వంకబెట్టి ఈ ప్రాజెక్టు కాకుండా ఆపితే ఇప్పటికే తెలంగాణ ఉద్యమంలో 14 ఏళ్ళు, ఇప్పుడు 12 ఏళ్ళు, 26 ఏళ్ళుగా ఇక్కడ ప్రాంత ప్రజలు కరువుతో కొట్టుమిట్టాడుతున్నారు. 1,00,000 ఎకరాలకు నీళ్ళు రావాల్సింది 6,000 ఎకరాలకు కూడా ఈ ప్రాంతంలో నీళ్ళు వస్తలేవు. తలాపున్నే 3 నదులు వారుతున్నా కూడా నీళ్ళు వస్తలేవు. కాబట్టి త్వరితగతిన తుమ్మిడిహెట్టి పనులు ప్రారంభించాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని ఈ తుమ్మిడిహెట్టి దగ్గర నుంచే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది ఈ ప్రాంత ప్రజల హక్కు. దీన్ని మీరు ఎట్టి పరిస్థితులలో వాగ్దానం చేసినారు ఎన్నికల్లో, కాబట్టి పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ. ప్రాణహిత నుంచి తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కట్టి ఎల్లంపల్లికి నీళ్లు షిఫ్ట్ చేసి ఇక్కడి నుంచి తెలంగాణకి ఇవ్వాలనేటువంటి ఆలోచన సరైందే. 2008లో రాజశేఖర రెడ్డి గారు ఆనాడు శంకుస్థాపన చేసిండు 38,500 కోట్ల అంచనాతోటి. అయితే ఆ ప్రభుత్వ కాలంలో ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి 70 కిలోమీటర్ల కాలువని 11,000 కోట్లతోటి ఖర్చు పెట్టి ఆనాడు ఆ మేరకు అయింది. ఆ తర్వాత ప్రభుత్వం మారింది. 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడున్నటువంటి తుమ్మిడిహెట్టి దగ్గర నీటి లభ్యత తక్కువ ఉంటుంది కనుక రీడిజైన్ చేసి మేడిగడ్డకు ఇంకొక 116 కిలోమీటర్ల కింది తీసుకుపోయి మేడిగడ్డ దగ్గర కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటి శంకుస్థాపన చేశారు. 2016 మే 2న చేశారు. ఆనాడు మేము సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా రాష్ట్రం ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని పార్టీలు ఐక్యంగా మీరు ఇక్కడ కాళేశ్వరం దగ్గర ప్రాజెక్టు కడతా ఉన్నారు, నీళ్లు తరలించకపోతున్నారు, ఈ జిల్లాకు మరి ప్రాజెక్టు లేకుండా నీటి లభ్యత ఎట్లా ఏంటని అన్నప్పుడు మేము తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కట్టి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు నీళ్ళు ఇస్తాం, ప్రధానంగా మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాకు నీరు ఇస్తామని ఆనాడు ప్రకటించారు. అది 6 సంవత్సరాల కాలం 2016 నుంచి 23 వరకు అధికారంలో ఉంది. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం 2016 నుంచి 2019 జూన్ నాటికే ఆ ప్రాజెక్టును పూర్తి చేసింది. దాదాపు 1,00,000 కోట్లు 80,000 కోట్లు ఖర్చు చేసి పూర్తి చేసింది. కానీ ఈ 6 సంవత్సరాల కాలంలో తుమ్మిడిహెట్టి దగ్గర తట్టేడు మట్టి ఎత్తలేదు, ఒక పైసా ఖర్చు పెట్టలేదు, సాగునీరు లేదు, తాగునీరు లేదు. అంటే 6 సంవత్సరాల కాలం టీఆర్ఎస్ ప్రభుత్వం
మొత్తం కూడా ఈ జిల్లా రైతాంగానికి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతాంగానికి ఒక తాగునీరు లేదు, సాగునీరు లేదు. పైగా సుందిళ్ళ, అన్నారం, మేడిగడ్డ ప్రాజెక్టులు కట్టడం వల్ల దాని బ్యాక్ వాటర్ అంతా కూడా వరదలకు బ్యాక్ వాటర్ వచ్చేసి మొత్తం కూడా రైతుల్ని నట్టేట ముంచిన పరిస్థితి ఉంది. మంచిర్యాల లాంటి పట్టణాల్లో మొత్తం కూడా బస్తీలు మునిగినటువంటి పరిస్థితి తప్ప ఈ జిల్లాకి ఏం ఉపయోగం లేదు. అంటే 2009 ప్రాజెక్టు 152 మీటర్ల మీద మేము అనుమతులు తెస్తామని ఆనాడు ఎందుకు ఆలోచించలేదు? 30 నెలల కాలంలో ఏం చేశారు మీరు? ఇవాళ 30 నెలలు అయిన తర్వాత హడావుడిగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఆడిపోతాడు, 9 దగ్గర పోయి ఏం చేస్తారు మీరు? ప్రాజెక్టు కడతారా మీరు? చూడటానికి పాలకులు మారినప్పుడల్లా, ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా పర్యటనలు తప్ప మీరు చేసేదే ఉంది? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు మీరు ఒక్క చుక్క నీరు ఇవ్వకుండా, ముందు ఆయకట్టు వాళ్ళకు ఒక్క చుక్క నీరు ఇవ్వకుండా ఇతర జిల్లాలో పంపించినటువంటి మీరు సమన్యాయం పాటించలేదు. ఇక్కడ ఒక్క ఎకరానికి కూడా ఇవ్వలేదు మీరు. ఇవాళ మీరు 30 నెలల తర్వాత ఇప్పుడు మేలుకొని మళ్ళీ రేపు ఎంపీటీసీఓ జడ్పీటీసీ ఎన్నికలకు వస్తున్నాయి, మేము ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు మేము ఏదో ప్రాజెక్టు చేయబోతున్నామని చూపించడానికి ఇది. కనుక ఇది మీ నిర్లక్ష్యం. అంతేకాదు ఈ 18 సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి పాలకవర్గ పార్టీల యొక్క ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఈ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళ అసమర్థత, వాళ్ళ చేతగాంతనం, వాళ్ళు మాట్లాడకపోవటం, వాళ్ళు ఈ జిల్లా ప్రజల మీద, రైతాంగం మీద ఏమాత్రం కూడా పట్టించుకోకుండా వాళ్ళ వ్యవహారాలు వాళ్ళు చక్కబెట్టుకోవడం తప్ప జిల్లా రైతాంగానికి మొత్తం కూడా వాళ్ళ గురించి ఆలోచించే పరిస్థితి లేదు. కనుకనే 18 సంవత్సరాల కాలంలో ఇక్కడ 9 మీద ప్రాజెక్టు నిర్మాణం కాలేదు. ఫారెస్ట్ జోన్లు ఇవన్నీ ఉన్నాయనేటువంటి దాంతో ముంపు ఎక్కువ ఉంటుంది, 30 గ్రామాలు కూడా లేవాల్సి ఉంటుంది అనేటువంటిది మహారాష్ట్ర ప్రభుత్వం ఆబ్జెక్షన్ చెప్పింది. దాని మీద ఆధారపడి 148 మీటర్ల మీద 2016లో మార్చిలో అగ్రిమెంట్ చేసుకున్నారు టీఆర్ఎస్ గవర్నమెంట్. ఇవాళ ఈ గవర్నమెంట్ వచ్చి మంచిదే, మీరు 152 మీటర్ల మీద మీరు చర్చ జరపండి. మీరు ముంపు గ్రామాలకి నష్టపరిహారం ఇస్తున్నా ఏం చేస్తారో మీరు ఇమీడియట్గా అగ్రిమెంట్ చేయండి. ఇప్పటిదాకా మీరు ఆలస్యం చేశారు, 30 నెలలు ఆలస్యం చేశారు. ఇప్పుడైనా మీరు అంటున్నారు కదా ఆ 152, 150, 148 నీటి లభ్యతను బట్టి మహారాష్ట్రతో తక్షణం ఒప్పందం చేసుకోండి. మీరు ఇప్పటికే 30 నెలలు ఆలస్యం చేశారు. ఇది కావాలని మీరు ఏంటంటే మళ్ళీ ఎన్నికల ముందు వచ్చే వరకు మేము ఫౌండేషన్ స్టోన్ వేసినాం కనుక మేము చేసినాం చూపెట్టాను తప్ప, నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే మేము 9 దగ్గర నుంచి ఎలంపల్లి తీసుకొస్తామని మీరు ఆనాడే మీరు మహారాష్ట్రతో చర్చ జరిపి ఉండాల్సింది, అగ్రిమెంట్ చేయాల్సి ఉంది. ఇప్పటికే మీరు ప్రారంభం చేసి ఉండాల్సింది, వాటన్నిటి కూడా నిర్మాణ పనులు ప్రారంభించాల్సింది. కానీ ఇవన్నీ ఏం చేయకుండా ఇవాళ వచ్చాడు ఆవిడిగా 2.5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇవాళ మీరు చేస్తూ ఉన్నారు. అది మీరు ఎప్పుడు మహారాష్ట్రతో అగ్రిమెంట్ చేస్తారు, ఎప్పుడు డిపిఆర్ ఫైనల్ చేస్తారు, ఎక్కడి నుంచి ఏంటనేటువంటి కమిటీ వేస్తారు, ఇవన్నీ కూడా కాలయాపన చేసేటువంటి పనులు ఇవి. చివరకు ప్రాణహిత నుంచైనా ఈ జిల్లాకు నీటి వాటా కావాలా, ఈ జిల్లాకు ప్రతి ఎకరాకు నీరు అందించే విధంగా 20 టీఎంసీల నీళ్లు కావాలని మేము ఆనాడు డిమాండ్ చేసినాం. అనేక సార్లు పాదయాత్రలు చేసినాం, బహిరంగ సభలు పెట్టినాం. ఈ ప్రాంతం మొత్తం కూడా అన్ని పార్టీలు కూడా కలుపుకొని కూడా మేము పెట్టాం. అయినా ప్రభుత్వం కానీ పాలకవర్గ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎవరు ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కూడా వాళ్ళకి పట్టింపు లేదు. అందుకే ప్రభుత్వం వాళ్ళు ఏమి కూడా పట్టించుకోకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కనుక ఇప్పుడైనా మీరు పట్టించుకోకపోతే జిల్లా రైతాంగం అర్థం చేసుకోవాలా, ఈ నీళ్లు ఇక్కడ మన ప్రాణహిత నుంచి నీళ్ళు ఇతర జిల్లాలో పోతున్నాయి, మన జిల్లాలకు రావటం లేదు. అతివృష్టితోటి అనావృష్టితోటి వాళ్ళ రైతాంగం ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. కనుక మేము రైతాంగం పక్షాన, జిల్లా ప్రజల పక్షాన మీరు ఇదే ఆలస్యాన్ని కొనసాగిస్తే న్యూ డెమోక్రసీతో పాటు రైతు కూలి సంఘాలను కూడా కలుపుకొని అన్ని పార్టీలతో ఐక్యంగా మరొకసారి ఉద్యమం చేపడతాం ఈ పాలకవర్గాల మీద, ఈ ప్రభుత్వం మీద అని మీరు ఇచ్చినటువంటి హామీని వెంటనే అమలు చేయండి, ఒప్పందం చేసుకోండి. స్పందించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ప్రజలకు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఈ ప్రజానికానికి కావలసిన సౌకర్యాలు ఏంటి, ఈ ప్రజానికానికి సాగునీరు తాగునీరు ఇచ్చిన తర్వాతనే మీరు ఎక్కడికైనా నీళ్లు తరలించాలని ఈ స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు మాట్లాడాల్సిన అవసరం ఉంది, మాట్లాడాలని మేము కోరుతున్నాం. తక్షణమే మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపేసి తక్షణమే 9 వద్దనే ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలి. అప్పుడు మాత్రమే ఈ జిల్లాకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు నీరు అందిస్తారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మీ మేనిఫెస్టోలో అయితే రాసుకున్నారో దాన్ని ఇప్పటికైనా అమలు చేయండి. 30 నెలల కాలం గడుస్తూ ఉన్నా మీరు ఇప్పటికీ మాట్లాడకుండా ఏదో ఎన్నికల సందర్భంగా ఏదో ప్రజలను మాయా మాటలతో మమేకం చేయాలనే ఉద్దేశంతోనే మీరు ఈరోజు పర్యటన చేస్తున్నారు. ఈ పర్యటనలు బంద్ చేయండి. ఎలా అయితే నిర్మాణం చేపడతారో ఆ నిర్మాణం చేసే దిశగా మీరు ఆలోచించండి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు నీరు అందించిన తర్వాతనే మీరు నీళ్లు బయటికి తీసుకెళ్ళాలి. అలా తీసుకుని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ప్రజా సంఘాలను కలుపుకొని అన్ని రాజకీయ నాయకులను పట్టుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేసి 9 వద్ద నిర్మాణాన్ని
చేపట్టే విధంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తా ఉన్నాను. మేడిగడ్డ అన్నారము అక్కడికి తరలించి ఈ జిల్లాకు తీవ్రమైనటువంటి అన్యాయం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. ఆ తర్వాత మేడిగడ్డ కుంగిపోయిన తర్వాత ఇది మరోసారి కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంకుగా మారింది. 4 జిల్లాల్లో ఉన్నటువంటి మొత్తం ఎమ్మెల్యే స్థానాలు తీవ్రమైనటువంటి వ్యతిరేకత బీఆర్ఎస్ పార్టీ మీద రావడం జరిగింది. అదే తరుణంలో ఇక్కడ తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణం చేస్తామని ఇప్పుడు గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి సర్కారు హామీ ఇవ్వడం జరిగింది. అదే తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి మెజార్టీగా ఆసిఫాబాదు మంచిర్యాల ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించడం జరిగింది. ఇవాళ 2.5 సంవత్సరాలు కాలయాపన చేసి మొద్దు నిద్రపోయి ఈ జిల్లా మీద సమితి తల్లి ప్రేమను నిజంగానే సంప్రదింపులు జరపలేదు మహారాష్ట్ర ప్రభుత్వంతో. గతంలో ఉన్నటువంటిది ఎత్తు 142 మీటర్ల ఎత్తు ఉంటేనే 30 గ్రామాలు మునిగిపోతాయి అని చెప్పేసినటువంటి మహారాష్ట్ర ప్రభుత్వం అప్పుడు అంగీకరించలేదు. ఇప్పటి వరకు ఏ సంప్రదింపులు లేకుండా ఇప్పుడు కొత్తగా పర్యవేక్షణ కోసం రావడం అంటే ఆదిలాబాద్ జిల్లా ప్రజల్ని మరోసారి మోసం చేయడం, దగా చేయడం తప్పితే ఏమాత్రం ఈ జిల్లా మీద కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ఏ పాలకులకు కూడా ప్రేమ లేదు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అసమర్థత కూడా ముఖ్యమైనటువంటి కారణం.